హలో, సెంటర్ల మధ్య మౌంట్ జాబుల్పై ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చెయ్యగలరు. సెంటర్స్ మధ్య తిరగడం కోసం పనిని సిద్ధం చెయ్యండి. లైవ్ మరియు డెడ్ సెంటర్ సరైన అమరికను సెట్ చెయ్యండి. క్యాచ్ ప్లేట్ను మౌంట్ చెయ్యండి. బెంటైల్ క్యారియర్ని సెట్ చెయ్యండి. మధ్యలో జాబ్కి మద్దతు ఇవ్వండి. ఈ ఆపరేషన్ చేయడానికి అవసరమైన సాధనాలు: ఫేసింగ్ టూల్, సెంట్రల్ డ్రిల్, డ్రిల్ చక్, డ్రైవింగ్ ప్లేట్, లైవ్ సెంటర్, డెడ్ సెంటర్, లేత్ క్యారియర్ అండ్ సర్ఫేస్ గేజ్. ఇప్పుడు కేంద్రాల మధ్య తిరగడం కోసం వర్క్పీస్ని సిద్ధం చేయడం నేర్చుకుందాం. వర్క్పీస్ను సెంటర్ల మధ్య తిప్పడం వల్ల పనిని సరిదిద్దాల్సిన అవసరం ఉండదు. వర్క్పీసుకు అసలు ఆపరేషన్లు చేయడానికి ముందు ఈ క్రింది సన్నాహాలు చెయ్యాలి. పనిముక్క యొక్క రెండు చివర్లను ఎదుర్కోండి. రెండు చివర్లలో సెంట్రల్ డ్రిల్లింగ్ ఆపరేషన్ చెయ్యండి. కుదురు ముక్కు నుండి చక్కును విడదీయండి. డ్రైవింగ్ ప్లేట్ లేదా క్యాచ్ ప్లేట్ను సమీకరించండి. స్పిండిల్ ముక్కుకు కుదురు స్వీప్ను సమీకరించండి. లైవ్ సెంటర్ను స్లీవ్కి ఫిక్స్ చేయండి. స్పిండిల్ స్లీవ్ మరియు లైవ్ సెంటర్ డ్యామేజ్లు బర్స్ లేకుండా ఉన్నాయని మరియు అసెంబ్లీకి ముందు పూర్తిగా శుభ్రం చెయ్యబడిందని నిర్ధారించుకోండి. లైవ్ సెంటర్ యొక్క నిజమైన రన్నింగ్ కోసం శుద్ధ సహాయంతో తనిఖీ చెయ్యండి. పని యొక్క వ్యాసం ప్రకారం తగిన లేత్ క్యారియర్ను ఎంచుకుని బెంటైల్తో పని యొక్క ఒక చివరన దాన్ని బిగించండి. స్క్రూ చివర మరియు క్యారియర్లోని వర్క్పీస్ మధ్య ఒక చిన్న రాగి లేదా ఇత్తడి షీట్ను చొప్పించడం ద్వారా పూర్తి సర్ఫేసున్న వర్క్పీస్ రక్షించబడాలి. టెయిల్ స్టాక్ స్పిండిల్లో డెడ్ సెంటర్ను మౌంట్ చేయండి. లైవ్ మరియు డెడ్ సెంటర్ అమరికను తనిఖీ చేయండి. టెయిల్ స్టాక్ డెడ్ సెంటర్లో నిమగ్నమవ్వడానికి వర్క్పీస్ మధ్య రంధ్రంపై గ్రీజును వాడండి. వర్క్పీస్ పొడవుకు సరిపోయేలా టెయిల్ స్టాక్ను బెడ్పై ఉన్న స్థానానికి తరలించండి. టెయిల్ స్టాక్ స్పిండిల్ టెయిల్ స్టాక్కు మించి 60 నుండి 100 మిల్లీమీటర్ల వరకు విస్తరించి ఉండాలి. టెయిల్ స్టాక్ బిగింపు నట్టును బిగించడం ద్వారా టెయిల్ స్టాక్ను బిగించండి. బొక్ సెంటర్ హోల్ లైవ్ సెంటర్ పాయింట్తో మరియు క్యాచ్ ప్లేట్లోని స్లాట్లో లేత్ క్యారియర్ టెయిల్తో ఎంగేజ్ చేయండి. లేత్ క్యారియర్ యొక్క టెయిల్ డ్రైవింగ్ ప్లేట్లోని స్లాట్ దిగువన ఉండదని నిర్ధారించుకోండి.
టెయిల్ స్టాక్ స్పిండిల్ను హ్యాండ్విల్ రొటేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్ళండి. డెడ్ సెంటర్ యొక్క బిందువు సరైన సీటింగ్తో పని యొక్క మధ్య రంధ్రంలోకి ప్రవేశించే వరకు అన్ని అంతిమ కదలికలను తొలగిస్తుంది. హ్యాండ్విల్ను సర్దుబాటు చేస్తున్నప్పుడు క్యారియర్ యొక్క టెయిల్ను కొంచెం రెసిస్టెన్స్ వచ్చే వరకు ముందుకు వెనకకు కదిలించండి. ఈ స్థానంలో టెయిల్ స్టాక్ స్పిండిల్ బిగింపును బిగించి ప్రతిఘటన మారకుండా తనిఖీ చేయండి. యంత్రాన్ని సుమారు 250 ఆర్పిఎం కోసం సెట్ చేయండి మరియు పనిని కొన్ని సెకండ్ల పాటు అమలు చేయడానికి అనుమతించండి. ప్రతిఘటన కోసం మరోసారి తనిఖీ చేయండి మరియు అవసరమైతే టెయిల్ స్టాక్ స్పిండిల్ను సర్దుబాటు చేయండి. పని ఇప్పుడు ఆపరేషన్స్కు సిద్ధంగా ఉంది. సెంటర్స్ మధ్య పనిని నిర్వహించే ముందు సెంటర్స్ సమలేఖనం చేయబడి ఉన్నాయని నిర్ధారించుకోండి. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. సెంటర్స్ మధ్య తిరగడం కోసం పనిని సిద్ధం చేయండి. లైవ్ మరియు డెడ్ సెంటర్ సరైన అమరికను సెట్ చేయండి. క్యాచ్ ప్లేట్ను మౌంట్ చేయండి. బెంట్ టెయిల్ క్యారియర్ని సెట్ చేయండి. మధ్యలో జాబ్కి మద్దతు ఇవ్వండి. కాబట్టి సెంటర్స్ మధ్య మౌంట్ జాబ్ గురించి తెలుసుకున్నాం. తదుపరి సెషన్లో కలుద్దాం.